వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్యకాలంలో మనమంతా స్టిల్ రిపీటెడ్గా వింటున్న సాంగ్ కోర్టు మూవీలో ప్రేమలో సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత, ఆ లిరిక్స్ విన్న తర్వాత అసలు ఆ లిరిసిస్ట్ ఎవరు, ఈ సాంగ్ రాసింది ఎవరు అని కూడా అంతా కూడా సెర్చ్ చేస్తుంటే ఆ లిరిసిస్ట్ 500కి పైగా పాటలు రాసినా కానీ ఈ పాటతోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆయన ఎవరో కాదు, లిరిసిస్ట్ పూర్ణాచారి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆ సాంగ్ గురించి అండ్ ఇంకా ఆయన జర్నీ గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. సాంగ్ నిజంగా స్టిల్ ఇంకా రిపీటెడ్గా, అంటే ఆ సాంగ్ని మళ్ళీ బీట్ చేసే సాంగ్ ఇంకా రాలేదు. సో ఆల్ టైమ్ హిట్స్లో ఆ సాంగ్ అలా ఉండిపోద్ది డెఫినెట్గా. నిన్నే వచ్చిన అప్డేట్ ఏంటంటే అండి, సరేగమ్మ వాళ్ళు ఇండియా టాప్ 50 సాంగ్లో ప్రేమల సాంగ్ 5th ప్లేస్లో ఉంది. టాప్ ఇండియా, టాప్ తెలుగులో టాప్ 2 పొజిషన్. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. రైట్. యా, మీరు సాంగ్స్ అంటే ఈ సాంగ్ తర్వాత మీకు గుర్తింపు వచ్చింది. మీరు 500కు పైగా పాటలు రాసినప్పటికీ కూడా. సో ఎలా స్టార్ట్ అయింది? మీరు ఎప్పుడు 2014 నుంచి రాస్తున్నానండి. అవును. 500 పాటలు రాసినా కానీ ఎందుకు మీకు గుర్తింపు రాలేదు? ఏమో అండి, ప్రాపర్ అంటే ఐ డిడ్ మై పార్ట్ ఎట్ ద బెస్ట్ అండి. నేను చేసిందైతే నా పాట రాయటం వరకు అయితే బాగానే చేశాను ఇప్పటివరకు. సో అందులో డీసెంట్ హిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు రీసెంట్గా తీసుకుంటే బచ్చల మల్లిలో పాట కానీ, మరీ అంత కోపం అనే పాట, సవారీ మూవీలో ఉండిపోవ నువ్వులా అనే పాట, ఊర్వశివో రాక్షసోలో దీంతననా దీంతన అనే సాంగ్ కానీ, ప్రేమంలో అగరత్తుల కురులే సాంగ్ అండ్ ప్రేమ పూసిన అనే సాంగ్, సప్తసాగరాల్లో సాంగ్ కానీ, బ్రహ్మయుగంలో సాంగ్, అంటే పాటలు హిట్ అండి. మేబీ నేను ఆఫ్ ద మీడియా ఉండటం, తెర వెనుక ఉండటం కావచ్చు, లేదా నన్ను ప్రాపర్గా ప్రమోట్ చేసుకోలేదేమో నేను. ఓకే. కొంత మూవీ సక్సెస్ రేషియో కూడా డిపెండ్ అవుతుందండి. ఎవరికైనా, ఏ టెక్నీషియన్కైనా ఆర్టిస్ట్కైనా పేరు కావాలి అంటే మూవీ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఆ మూవీ సక్సెస్ రేషియో ఎక్కడో నాకు కొంచెం తక్కువ ఉందేమో, దానివల్ల తెలియకపోవడానికి కారణం అని ఇప్పుడు మేబీ తెలుస్తుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సాంగ్స్ అన్నీ కూడా నోన్ సాంగ్స్, హిట్ సాంగ్స్ అండి. అవును. ఉండిపోవుని 100 మిలియన్ల పాట అండి. దాస్క దమ్కిలో ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల 100 మిలియన్ల పాట అండి. ఊర్వశివ రాక్షసు 50 మిలియన్ల పాట, మరీ అంత కోపం 15-20 మిలియన్ల పాట, సప్తసాగరాలు 15-20 మిలియన్లు, అన్నీ తెలిసిన పాటలే. ప్రేమంలో సాంగ్స్ కానీ, ప్రేమంలో అప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అండి, కొత్తగా రాశాడు, అప్పుడు ఇలాంటి బజ్ క్రియేట్ అయింది. బట్ సమ్హౌ అది సస్టైన్ అవ్వలేదు, తెలియదు నాకు. ఓకే. పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. వెనక తీస్తే చాలా పాటలు రాసాము, మంచి మంచి వర్కే ఇచ్చాము. బట్ గుర్తింపు అనేది ఏమో వస్తుందేమో అని వెయిట్ చేశాను, ఎప్పుడు రిగ్రెట్స్ ఏం లేకుండే. బట్ ఓకే, టుడే ఐ గాట్ దట్. ఓకే. అంటే కానీ మీరు రాసిన సాంగ్స్ అన్నీ చూస్తే మొత్తం అన్ని లవ్ సాంగ్స్. అవునండి. ఏంటి మొత్తం అన్ని లవ్ సాంగ్స్? మీరేమో చూస్తే చాలా యంగ్ ఉన్నారు. ఎక్కడి నుంచి తీస్తున్నారు ఆ ఫీలింగ్స్ అన్ని? మేబీ అంతే అండి. పాట ఇప్పుడు పాట రాసేటప్పుడు మనం లైఫ్లో చూసిన అనుభవాలు, మనకు ఎదురైన అనుభవాలు, ఓకే, అన్ని సమ్మిళితం చేసే రాస్తాము. కొంత ప్రీవియస్ సాంగ్స్ ఎఫెక్ట్ కానీ, ఆ కంటెంట్లో ఉన్నటువంటి దాని విశేషం కానీ అన్నీ యాడ్ చేసి చెప్తూ ఉంటాము. బట్ పాటతో ప్రయాణం మొదలైంది కాబట్టి ఆ పాటకి ఏం కావాలో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రాయాల్సింది మన బాధ్యత కాబట్టి మేబీ అలా. ఓకే. అంటే కానీ మీరు లిరిసిస్ట్ అవ్వాలని ముందు ఫిక్స్ అయిపోయారా, అలానే ఇండస్ట్రీకి వచ్చారా? లిరిసిస్ట్గానే అవుదామని వచ్చాను అంతే, అట్లాగే కొనసాగుతుంది. ఏంటి అసలు మీకు ఎందుకు ఇంట్రెస్ట్, లిరిసిస్ట్ అవ్వాలని ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది, ఎలా ఇండస్ట్రీకి వచ్చారు? మాది వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లా దగ్గర ములుగు అనే ఒక చిన్న టౌను. మా దగ్గర సాహిత్యం గురించి జానపదాలు ప్లస్ విప్లవ సాహిత్యము చాలా ఎక్కువ అండి మా దగ్గర. సో చిన్నప్పటి నుండి ఆ సాహిత్యం వినడము, ఆ జానపదాలు వినడము, ఆ బుర్ర కథలు, ఒగ్గు కథలు, లేదంటే ఊళ్ళల్లో టేప్ రికార్డుల దగ్గర పాటలు వినడం, ఇలాంటి ఒక జర్నీ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మేబీ నన్ను ఆ సాహిత్యం కానీ ఆ పాట అనే ఎలిమెంట్ నన్ను అట్రాక్ట్ చేసింది. అట్రాక్ట్ చేసిన ఆ క్షణం నుండి నేను ఒక టీనేజ్ వచ్చే వరకు దానికి ఏమంటే అనుబంధం అయిపోయి నాకు పాటలు వినడం అనేది పిచ్చి అనమాట. పాటల పుస్తకాలు పోగేసుకునేవాడిని. ఎన్ని పాటల పుస్తకాలు అంటే అప్పుడు ఆట నాకు 50 పైసలకు ఒకటి పాట పుస్తకం, అట్లా దాచిపెట్టుకుని ఎవరికి తెలియకుండా మళ్ళీ కొడతారు ఇంట్లో అని చెప్పేసి అట్లా పాటల పుస్తకాలు కానీ, పాటలు ఎవరైనా ప్లే చేస్తుంటే వెళ్ళి వినడం కానీ. సో అట్లా జర్నీ మొదలైందండి పాటతో. ఆ తర్వాత రాయటం నేర్చుకున్నాను. రాయటం నేర్చుకొని ఒకానొక దశ వచ్చిన తర్వాత సో ఇదే మన కెరియర్ ఉంటే తప్పేంటి అని ఒక గట్టి డిసిషన్ తీసుకొని. అంటే మీరు రాయగలను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ మీరు రాసిన పాట ఏంటి?
నేను మామూలుగా పేరడీలు రాసుకునేవాడిని ఫస్ట్. ఇప్పుడు ఏదైనా హిట్ సాంగ్ ఉందండి, అంతే ఇది ఉంది కదండి, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన సాంగ్. అప్పట్లో బాగా ట్రెండ్ సెన్సేషన్ సాంగ్. నేను కూడా స్కూల్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆ పేరడీ పెట్టుకుని రాసేవాడిని అనమాట. వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు బాగానే రాస్తున్నావు, బాగానే టెంపో మిస్ అయిపోతుంది. నా దగ్గర ఉన్న నాకు అప్పుడే అది ఎలా అబ్బిందో తెలియదు, తత్కారం. ఇప్పుడు తననా అని మనకు తత్కారాలు ఇస్తారు. అప్పుడే నేను తత్కారం పర్ఫెక్ట్గా రాసేవాడిని. ఆ తర్వాత తెలిసింది నాకు ఇది ఎక్కడో అబ్బింది, మనకు ఇది ప్రాక్టీస్ చేస్తే రాదు. సో అలాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఏదో ఉంది నాలో, దాన్ని డే బై డే షైన్ చేసుకుంటూ వచ్చి నాకు తెలియకుండానే దానిపైన ఒక ఎక్సర్సైజ్ జరిగింది ఇయర్స్ టుగెదర్. సో అట్లా మొదలైన ఆ జర్నీ టుడే మీ ముందాకు వచ్చింది. కానీ అంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. సో మరి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, అసలు మొదటి మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? ఇండస్ట్రీకి రావడం అయితే వచ్చామండి, చేయాలి ఇక్కడ ఏదో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని వచ్చాం. కానీ అంత ఈజీగా ఏం జరగలేదు. ప్రయత్నాలు చేస్తున్న టైంలో నాకు భీమ్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారితో పరిచయం ఏర్పడింది. ఆయనతో ట్రావెల్ మొదలైన తర్వాత ఆయన అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్గా 2-3 సినిమాలు చేస్తున్నారు. సో ఆయనతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇలా ఆయన అబ్జర్వ్ చేసేవాడు అనమాట, ఎలా రాస్తున్నాడు ఏంటి అని. సో ఆయనకి ఎక్కడో నచ్చింది, తను రాయగలుగుతాడు, కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి అని. సో అక్కడ 2014లో అలా ఇలా అనే మూవీలో ఒక పాట ఇచ్చారు నాకు. ఓషో అని సాంగ్ నేమ్, ఓషో అని ఉంటుంది. అందులో సారవంతం అయ్యే నిన్ను తాకిన నేల, భారం అంతా తీరే నిన్ను చూసిన వేళ అని రాశాను. ఆయన బాగా నచ్చింది. ఉపమానాలు భలే ఉన్నాయిరా, ఇలాంటివి రాయగలిగితే మాత్రం మనం కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి, సో ఫస్ట్ కాంప్లిమెంట్ అదే. సినిమా పాటగాడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇవన్నీ మనకేం నాలెడ్జ్ లేదు, పేరడీ పాటలు రాసుకొని వచ్చాము, కొన్ని పాటలు తెలుసు, జానపదాలు తెలుసు, మనం కుమ్మేద్దాం అని అనుకుని వచ్చాం. కానీ అక్కడ అంత సింపుల్గా లేదు. ఇక్కడ రావడము, దాన్ని సస్టైన్ చేయడం అనేది చాలా లాంగ్ జర్నీ. సో అక్కడ 2014 అక్టోబర్లో మొదలైంది. ఇప్పటికి 11-12 ఏళ్ళు. సో భీమ్స్ గారు ఫస్ట్ నన్ను గుర్తించి, నిన్న రిలీజ్ అయిన మ్యాడ్ వరకు కూడా ఆయనతో జర్నీ అలాగే ఉంది, మ్యాడ్ స్క్వేర్లో. ఓకే. అంటే కానీ ఒక సీనియర్ రైటర్ లాగా మీరు ఇప్పుడు రాస్తున్న సాంగ్స్ అన్నీ కూడా వాటి అంతరార్థం మనకి, అంటే ఒక సాంగ్ని వింటే ఓకే దీని మీనింగ్ ఇదా అని మనం డిక్షనరీ కూడా వెతకాలి, తెలుగు డిక్షనరీ కూడా, ఓకే దీని అర్థం ఇది అని చెప్పేసి. సో అట్లా రాస్తున్నారు అంటే ఒక లిటరేచర్ ఏదైనా చేసి ఉండడం, లేదంటే ఒక సీనియర్ రైటర్స్ దగ్గర పనిచేయడం, లిరిసిస్ట్ దగ్గర పనిచేయడం, సో ఇటువంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది రావచ్చేమో మేబీ అని మేము అనుకున్నాం. సో అది ఎలా? సో అంటే ఎవరి దగ్గర వర్క్ చేయలేదండి యాజ్ ఎ లిరిసిస్ట్. కానీ నాకు మన పూర్వ రచయితలే, వేటూరి గారు, శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వీళ్ళే ఇన్స్పిరేషన్. నాకు అంటే ఒక యూనివర్సిటీలో దొరికే చదువు అంతా వాళ్ళ పాటలోనే నేర్చుకున్నాను నేను. ఇంతో పుస్తకాలు చదివే అలవాటు ఉంది నాకు. తెలిసిన సాహిత్యం అంటే బాగా పెద్ద పెద్ద సంస్కృత పుస్తకాలు కాదు, కానీ తెలుగు నేను చదివి అర్థం చేసుకునే సాహిత్యం అంతవరకే చదువుకున్నాను. సో అట్లా పాటల ఎఫెక్టే నాకు ఎక్కువ. సో ఇంకో తెలుగులో అంటే ఏమన్నారు మీరు, లిటరేచర్ కానీ ఏమీ తెలియదు నాకు. డే బై డే నన్ను నేను షైనప్ చేసుకుంటూ, నాకు నేను కొంత సాహిత్యం పోగు చేసుకుంటూ, ఒక పాటకి ఏం కావాలి, ఒక సినిమా పాటకి ఏం కావాలి. ఎందుకంటే సినిమా పాట రాయడం అంత ఆషామాషి విజయం కాదు, చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో. కమర్షియల్ రాయాలి, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు, చాలా లిమిట్ సర్కిల్ ఉంటుంది. వేరే సీనియర్ విన్నా కానీ అది 10 మందిలో అది ఏంటంటే ఒక ఆడిషన్కి వచ్చినట్టు ఉంటుంది ఆ పాట. అది అందరిని మెప్పించాలి. అక్కడే మనం చాలా ఏమంటాం, కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అది ఒక్కరికి నచ్చకపోయినా, 9 మందికి నచ్చి ఒక్కరికి నచ్చకపోయినా కాన్ఫిడెన్స్ పోద్ది మనకి. సో ఆ ఒక్కరిని కూడా ఒప్పించాలంటే చాలా కృషి ఉంటుంది దాని వెనకాల. సో ఇది పాట, నేను సినిమా పాట రచయితగా అని నాకు నేను ఒక దృఢ నిశ్చయం సంకల్పం చేసుకున్న తర్వాత నేను అప్పటి నుండి మొదలుపెట్టా ఆ ప్రయత్నం. ఏ రోజుకైనా మెప్పించాలి, అది ఒక రోజుతో అయ్యే పని అయితే కాదు. సో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఒక దాదాపు 500 పాటల ప్రయాణం. ఈ రోజున ఆ ఎక్స్పీరియన్స్ అండి, డే 1 ఏదైతే డిసైడ్ తీసుకున్న నిర్ణయం ఉందో అది రోజుకి పెరుగుతూ ఈరోజు ఒక పరిపూర్ణమైన సినిమా పాటల రచయిత నన్ను ఇలా మార్కెట్లో ఒక మంచి స్థానం ఇచ్చింది. కానీ అంటే లిరిసిస్ట్గా, అంటే మనం కెరీర్ని లిరిసిస్ట్గా తీసుకోవచ్చు అనేది ఎలా డిసైడ్ అయ్యారు? అది కెరీర్ బాగుంటుందా లేదా ఏంటి అనేది ఆ లెక్కలేం లేదండి అప్పుడు. ఆ లెక్కలేం లేదు. లెక్కలు వేసుకుంటే మేబీ నేను రాకపోయేవాడినేమో. వెళ్ళి చేయాలి అంతే. నాకు అందులో ఏదో ఒక సంతృప్తి దొరికింది. ఒక పాట రాసుకున్నప్పుడు, నేను ఒక కవిత్వం రాసుకున్నప్పుడు, లేదా నా పాటను విని ఎవరన్నా మెచ్చుకున్నప్పుడు నాకు ఒక హై దొరికింది అందులో, ఎక్స్ ఫ్యాక్టర్. అంతవట్టుకే ఆలోచించాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం పాట రాసి సంతోషపడచ్చు, కానీ చాలా మిగతా థింగ్స్ అన్నీ ఉంటాయి మనం మేనేజ్ చేయాల్సి. మనకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేయాలి అంటే ఆ చేసే పని ఏదో ఇంకా సంకల్పంతో చేయాలి. దట్టు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా వెళ్ళడం అనేది కత్తి మీద సామె. సో అది సంభవం నేను మేనేజ్ చేయగలిగానండి. అది ఎలా చేశాను ఏంటంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే. డే టు డే నన్ను నేను సెల్ఫ్గా మోటివ్ చేసుకుంటూ, ఎదుటోళ్ళని చూస్తూ, నా ముందు సీనియర్స్ ఎవరైనా సక్సెస్ అవుతే ఓకే, ఒకరోజు మనకు కూడా అది వస్తుంది డెఫినెట్లీ. బట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉండి ఫైట్ చేయడమే. సో ఇలా కొన్ని సెల్ఫ్ మోటివేట్, కొన్ని టు డూ లిస్ట్ ఉండండి, చెక్ లిస్ట్ నాకు సంబంధించినంత వరకు. సో ఎప్పటికప్పుడు ఆ చెక్ లిస్ట్ డే టు డే చెక్ చేసుకుంటూ నన్ను నేను మోటివ్ చేసుకుంటూ నిలబడేవాడిని. నిలబడి ఉన్నాం కాబట్టి ఈ రోజున చిన్నపాటి. ఓకే. అయితే ఇప్పుడు లిరిసిస్ట్గా మనం కెరీర్ని లిరిసిస్ట్గా తీసుకోవచ్చు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది ఓకేనా? అంటే టఫ్ టాస్క్ అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఇంతకుముందు సినిమా పాట ఒకటే పాట, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎన్లార్జ్ అయిపోయింది. ఏ పాట ఎందుకు హిట్ అవుతుందో, దాంట్లో సాహిత్యం ఉంటుందో లేదో తెలియదు, దాంట్లో ఏముంటుందో తెలియదు, పాట హిట్ అవుతుంది. మీరు యూట్యూబ్లో చూస్తే సినిమా పాటల కంటే 100 మిలియన్లు, 200 మిలియన్, 500 మిలియన్లు వెళ్తుంది పాట. అది ఎందుకు హిట్ అవుతుందంటే ఏం చెప్పలేదు. సో ఇప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్లో లిరిసిస్ట్గా కెరియర్ తీసుకోవాలనేది చాలా పెద్ద టాస్క్. ప్రొఫెషనల్గా తీసుకుంటే వర్కౌట్ అవ్వదు అని చెప్పను, కానీ అది ఎప్పుడు వర్కౌట్ అవుద్దో తెలియదు. నాకు ఒక 10-12 ఏళ్ళు పట్టిందండి. ఇక ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ రోజు వచ్చిన కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇంకో 10-15 ఏళ్ళ కెరియర్ దొరుకుతుంది, నాకు ముందు చూపు కనబడుతుంది. మరి 10-12 ఏళ్ళు వెయిట్ చేసే ఓపిక మీకు ఉందా? అంటే ఎందుకని? ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు ఎంతమంది. సో వాళ్ళ పేరు పడితే చాలు. అంటే కొంతమంది అప్కమింగ్ ఉన్నా కానీ, వాళ్ళు మంచి టాలెంట్ ఉన్నా, మంచి సాంగ్స్ రాసినా కానీ, సో వాళ్ళ పేరు వేయకుండా సీనియర్ లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు వేయడం ఇటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ పేరు అనేది బ్రాండ్ అయిపోతుంది. సో ఈయన రాసాడు ఈ పాట అనేది. సో దీనివల్లన అంటే వేరే వాళ్ళకి ఆఫర్ లేకుండా ఉండడం. అది ఎగ్జాక్ట్లీ నిజం కాదు, అది మిత్ అండి. చాలా వరకు అది ఎక్కడో 1 or 2% జరుగుతుంది. అయితే మీకు ఇప్పుడు మనకు నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి. మనం కౌంట్ చేయాల్సింది ఏంటంటే 99 పాజిటివిటీ ఉంటుంది, అది మనం కౌంట్ చేయం. ఒక తెల్ల పేపర్ మీద ఒక మచ్చ పెడితే, చుక్క పెడితే మనం చుక్కనే చూస్తాం. సో మీరన్న 1 or 2 కేసెస్ రేర్ కేసెస్ అండి. అది ఎవరు వాంటెడ్లీ చేయరు, అది జరిగిపోద్ది అంతే. ఎందుకంటే సినిమా అనేది కమర్షియల్ ఫార్మాట్లో టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ కాబట్టి అది జరిగిపోద్ది అది. సో నేను ఎవరైతే ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారో ఓపిక కావాలండి. ఓపిక ఈ రోజుల్లో ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది సాంగ్స్ చేద్దామని వస్తారు, యూట్యూబ్ సాంగ్స్ చేయాలన్నా, అద్దరగొట్టాలన్నా, మన పాట చేస్తే 100 మిలియన్ రావాలండి. నువ్వు 100 మిలియన్ నంబర్ గేమ్లో పడకు. ఫస్ట్ నువ్వు ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఇవాళ చేస్తే రేపు 100 మిలియన్ హిట్ కావాలి, మనం స్టార్లు అయిపోవాలి, కార్లు వేసుకొని తిరగాలి. అంత ఈజీ కాదు, అది ఓపిక కావాలి. కోర్స్ నీకు ఒకవేళ నువ్వు ఫస్ట్ సాంగ్ చేయగానే నీకు హైలైట్ సక్సెస్ వచ్చింది అనుకోండి, అది ఉండదండి. ఆ సక్సెస్ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం డెఫినెట్లీ. ఎర్లీ సక్సెస్ స్కామ్ అని అంటారు, ఒక సేయింగ్ ఉంటుంది, ఎర్లీ సక్సెస్ స్కామ్. నువ్వు గ్రేట్ థింగ్ కావాలంటే నువ్వు ఇల్లు కట్టడానికి ఎంత పునాది ఇస్తామండి? 100 అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు చూస్తుంటాం గచ్చిబౌలి సైడ్, వాళ్ళు ఎంత పునాది ఇస్తారు, ఎంత మెటీరియల్ పెడతారు. సో కెరియర్ అనేది కూడా అంతే, ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే వల్నరబుల్ థింగ్స్ ఉంటాయి ఎక్కువ. అంటే మనం ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక లిరిసిస్ట్గా ఇక్కడికి వచ్చి నిలబడాలి అంటే నీ సంకల్పం ఎంత గొప్పగా ఉండాలంటే, నువ్వు ఒక 10-15 ఏళ్ళ కెరియర్ ముందే ఊహించుకొని ఇక్కడ రావాలి. నువ్వు ఆ 15 ఏళ్ళ తర్వాత నేను ఇలా ఉండబోతున్నాను ఫిక్స్ అయితే ఇవాళ నువ్వు పని చేయి. ఇవాళ నువ్వు 15 ఏళ్ళ కెరియర్ ముందే అనుభవించాలనుకుంటే వద్దు. కానీ అంటే లిరిసిస్ట్కి ప్రొడ్యూసర్స్ రెస్పెక్ట్ ఇవ్వరు. అండ్ ఇంకా సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్స్ రాస్తున్నప్పుడు కానీ, సో వాళ్ళ ఆలోచన విధానం అదంతా వేరే ఉంటుంది. లిరిసిస్ట్ అంటే ఆయన ఒక ప్రపంచంలో ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుని, సో వాళ్ళ సిట్టింగ్స్ వాళ్ళకు ఉంటుంటాయి. సో ప్రొడ్యూసర్స్ పెద్దగా పట్టించుకోరు లిరిసిస్ట్ని అనేది ఎంతవరకు నిజం. అంటే ఇంకా కొన్ని కులాలు, కొన్ని క్యాస్ట్లు మాత్రమే లిరిసిస్ట్గా ఉండాలి, సో వాళ్ళ వర్గం మాత్రమే ఉండాలి అనేది కూడా ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది లిరిసిస్ట్ కూడా అనేది నిజమేనా? సో నేను దీన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. కోర్టు సినిమాని తీసుకుందామండి. ప్రొడ్యూసర్ నానిగారే స్టేజ్ మీద పిలిచి నన్ను, పూర్ణాచారి గారు అద్భుతమైన పాట రాశారు, సో మనం కలిసి పనిచేయాలి. నేను పాట వింటున్నసేపు విన్న ప్రతిసారి నాకు కొత్త ఎక్స్ప్రెషన్ దొరుకుతుంది. సో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు లిరిసిక్ గౌరవం ఇవ్వకపోవడం ఉండదండి, గౌరవం ఖచ్చితంగా దొరుకుద్ది. ఆ గౌరవం ఏంటంటే
నేను ఒక 100% ఎక్స్పెక్ట్ చేసిపోతాను. నాన్నగారు నన్ను ఎత్తుకొని నన్ను ఎత్తుకొని ఇక్కడ చేయాలి అని మొత్తం నా గురించే చెప్పాలని ఎక్స్పెక్ట్ చేసిపోయాను అనుకోండి, అది ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదండి. నాన్నగారు జాబ్ ఏంటి, అతను ఉన్న టెక్నీషియన్స్ అందరినీ, అది ప్రొడ్యూసర్ చెప్తున్నా, యాజ్ అ ప్రొడ్యూసర్ అందరు టెక్నీషియన్స్ మెచ్చుకునే క్రమంలో నా స్థానం నాకు ఇచ్చారు, దాంతో తృప్తి పడాలి. ఇలాంటి కారణాలు ఎవరు చెప్తారంటే అదే మన దగ్గర పని చేయలేని ఆ సత్తా లేనప్పుడు ఇలాంటి ఒక ఈ స్టూపిడ్ టాపిక్ వస్తుందండి నిజంగా. అది ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అది నిజంగా సక్సెస్ కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు అలాంటి వాళ్ళ మాటలు మాట్లాడరండి. అదొకటి. సో నేను పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్స్ నాకు ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చారు. ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ చేసిపోతే మనకు దొరకదు. ఒక సినిమాకి ఒక హీరోని పొగిడినట్టు ఒక లిరిసిస్ట్ని పొగడలేరు కదండి, ఒక కెమెరామెన్ని పొగిడినట్టు ఒక లిరిసిస్ట్ని పొగడలేరు కదా. ఎంత పొగడాలో అంత పొగుడతారు, వాళ్ళకి సముచిత స్థానం ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్లు అన్నీ దొరుకుతాయి. ఈ స్ప్రెడ్ చేసే బ్యాచ్ ఎలా ఉంటారంటే వాళ్ళకి అదొక సరదా అనుకోండి, ఇంకేమని అనుకోండి, అది మాత్రం తప్పు. రెండో విషయం, ఇప్పుడు రెండో కేసులో ఏంటంటే అదే, ఇప్పుడు మొదటి కేసులో ఒక 10 మంది దాన్ని ప్రాపగండ చేస్తే రెండో కేసులో ఇంకో 90 మంది ప్రాపగండ చేస్తారు. నేను నిలబడ్డానండి. ఇప్పుడు మీరు తీసుకోండి, ఏదైతే సామాజిక వర్గాలు అనే ఏదైతే ఉందో, ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు ఉన్నారండి. మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, అదే నెగిటివ్ వర్డ్కి ఉన్నంత పవర్ఫుల్ మీడియా ఇంకెక్కడ ఉండదండి. నా కమ్యూనిటీ ఏంటో తెలియకుండానే నేను 500 పాటలు రాశాను. ఎవరు ఏ రోజు నన్ను ఏం కమ్యూనిటీ అని, ఈ కమ్యూనిటీ వల్లే రాయాలని కానీ అలాంటిది ఏమి ఉండదండి. మేబీ 1-2 సందర్భాలు ఇక్కడ తారసపడితే దాన్ని ఫోకస్ చేసి మిగతా థింగ్స్ అన్ని మర్చిపోతూ ఉంటాను. సో అది కూడా నేను ఏకీభవించాను. ఇలాంటి స్ప్రెడ్ చేసే వాళ్ళకైతే అది మానుకోవడం మంచిదండి, నా హంబుల్ సజెషన్. రైట్. ఫస్ట్ సాంగ్కి మీరు ఎంత తీసుకున్నారు? కోర్టు మూవీ సాంగ్కి ఎంత తీసుకున్నారు? నా న్యూమరికల్స్ చెప్పలేను కానీ ఫస్ట్ సాంగ్కి 5,000 తీసుకున్నానండి. ఫస్ట్ వెరీ బిగినింగ్ సాంగ్కి స్టార్టింగ్ 5,000 తీసుకున్నాను. ఈ రోజున అంతే. ఈ రోజున నేను ఏంటంటే నువ్వు వేయించిన దానికంటే ఇంకొక 4 మెట్లు పైనే ఉంది నాకు. సో దే ఆర్ పేయింగ్ వెరీ గుడ్ అమౌంట్ నాకు. అంటే నేను అంత తీసుకుంటాము మన లైఫ్లో అనే ఒక సిచ్యువేషన్ ఉండే. ఓకే. అంటే ఇట్లనే ఉండిపోద్దా లైఫ్ ఎప్పటికీ, కెరియరు, భార్య, పిల్లలు ఏమైపోద్ది అన్న సందర్భంలో. సో ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇప్పుడైతే ఒక డీసెంట్ అమౌంట్ ఇస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు రాసిన సాంగ్స్లో ఇది బాగా మీకు గుర్తింపు తీసుకొచ్చింది, ఈ మూవీకి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్, దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసిందని కూడా అంటున్నారు. సో ఇంత భారీ హిట్ వచ్చిన మూవీ, ఈవెన్ ఆ సాంగ్ కూడా. సో మీకు ఇప్పటివరకు తీసుకున్న దాంట్లో ఇదే హైలైటా అమౌంట్, ఆర్ సినిమా హిట్ తర్వాత మళ్ళీ మీకు ఏమన్నా? సినిమా హిట్ తర్వాత అండి, ఆఫ్కోర్స్. నాకు అంటే వాల్ పోస్టర్స్ సినిమాలో నాకు దే పెయిడ్ గుడ్ అమౌంట్. నాకు ఎంత కావాలని నేను అడిగాను, నాకు కావాల్సింది ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్. దట్టు నాకు జరిగిన మంచి ఏంటంటే ఈ సినిమా ద్వారా నేను ఇంకొక 10 సినిమాలు రాస్తాను పెద్ద పెద్దవి. సో అది చాలా నాకు వాల్ పోస్టర్లో కంటిన్యూ అవుతున్నాను, నెక్స్ట్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్లో కంటిన్యూ అవుతున్నాను. సో ప్రతిదీ మనీతో ముడిపెట్టొద్దండి. నేను అదే అంటున్నా, మైండ్ గేమ్ అండి. లిరిసిస్ట్ అంటే ఎవరికి టెక్నీషియన్ తీసుకోండి, నేను ఈ సినిమాకి అద్భుతంగా చేశాను, ఈ సినిమాకే రావాలి అంటే మనం చెట్టు పెట్టగానే రాదు కదా ఫలం, కొంతకాలం ఉండాలి. సో ఇప్పుడు నేను ఒక విత్తనం వేశాను అంటే దాని తర్వాత దాని ఫలాలు పొందాలంటే కొంత టైం పట్టింది. సో అప్పటిదాకా ఓపిక కావాలి మనకు. ఓకే. అయితే కోర్ట్ మూవీ విషయానికి వస్తే క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా చాలా పర్టికులర్గా డైరెక్టర్ గారు చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. సాంగ్స్ కూడా 2 సాంగ్సే ఉన్నాయి. సో ఆ 2 సాంగ్స్ మీరే రాశారు. లిరిసిస్ట్గా మిమ్మల్ని విజయబుల్గా ఎలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎలా జరిగింది ఇది? సో ఇది మా డైరెక్టర్ గారు అంటే జగదీష్, నేను ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ సినిమా కంటే ముందే మీ ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం. ఈ కథ కూడా నాకు ముందే తెలుసు. ఎందుకు పాటలు ఇంత బ్రహ్మాండంగా రాశానంటే కథ నాకు మొత్తం తెలుసు. మీ ఇద్దరం మ్యూచువల్ డిస్కస్ చేసుకునేవాళ్ళం బిఫోర్ దట్. విజయ్ బుల్గా నేను గత 7 నెలలుగా ఫ్రెండ్సే. అయితే ఎప్పుడు పనిచేసే అవకాశం రాలేదు. చూస్తున్నాం ప్రాపర్గా. ఇప్పుడు తనకి కొంతమంది రాస్తున్నారు లిరిసిస్టులు, వాళ్ళు నాకు ఫ్రెండ్సే. నేను ఇప్పుడు ఆ జోన్లోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయలేను. అలాగే ఇటు జగదీష్ ఏంటంటే నాకు పూర్ణ ఉన్నాడు, నాకు రాస్తాడు, నాకు నమ్మకం ఉంది. అతనికి ఎన్ని ఆప్షన్స్ ఉండవచ్చు కాక నాకు నమ్మకం ఉంది, రాస్తాడు. సో ఇలా డైరెక్టర్ ఫిక్స్ డైరెక్టర్ గారే విజయ్కి చెప్పారు, డైరెక్టర్ గారే నానికి చెప్పారు. నాని గారు అడిగారు ఎవరు రాస్తున్నారంటే పూర్ణ నాని రాస్తున్నారు సార్, ఏం పాటలు రాస్తారని చెప్పారు. ఓకే గో హెడ్. ఆయనకు నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత ఒకే ఒక వర్షన్ తీసుకెళ్ళాం నాన్నగారి దగ్గరికి. ఆ వర్కౌట్ ఏదో మేమే చేసాం ముందే. ఇది నాన్నగారి దగ్గరికి వెళ్తే
ఆయన ఏ ఒక్క వర్డ్ కూడా బాలేదు జగదీష్ అని చెప్పొద్దు, బాలేదు పూర్ణ అని చెప్పొద్దు. మేము ముందే ఫిక్స్ అయిపోయి ఈ వర్షన్ తీసుకెళ్తే నాన్నగారు ఖచ్చితంగా ఓకే చేయాలి, చేస్తారు అని నమ్మకం వచ్చేదాకా మేము పనిచేస్తాం. సో ఆ వర్షన్ నాన్నగారు తీసుకెళ్ళాం, ఆయన అదే ఓకే చేశారు. ఈ రోజున 50 మిలియన్ అయిందన్నమాట. అంటే ముందు ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఎన్నో రాశారు, సో ఈ సాంగ్ కూడా అలాగే ఆ సాంగ్స్లో అట్లాగే రాస్తూ ఉంటాను, వెళ్ళిపోతుంటాను ఈ పాట ఖచ్చితంగా బస్ క్రియేట్ చేస్తుందనే నమ్మాం, కానీ ఇంత బ్రహ్మరథం పడతారు అనుకోలేదు. బికాస్ ఆఫ్ సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అవుతుందని కూడా తెలుసు మాకు. మూవీకి ముందే సాంగ్ ఆల్రెడీ, సో అన్ని పాజిటివ్గానే జరిగాయి. కానీ మేము ఊహించిన దానికి ఇంకో 50% ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. సో విజయ్ కూడా కలిసి పని చేయాలనుకొని ఎప్పుడో చూస్తున్నప్పుడు ముందు ట్యూన్ ఇచ్చారా? ట్యూన్కి రాశాను. అద్భుతమైన కాంబో కుదిరింది మా ఇద్దరికి. అంటే మన సోల్లో ఎంతో కొంత నిజాయితీ ఉంటే నేచర్ మనకి రిఫ్లెక్ట్ చేస్తుందండి. అది బిలీవ్ చేస్తాను నేను ఎప్పుడు. ఎందుకు ఇంత నేను అండర్ డాగ్ ఉన్నా కూడా ఎందుకు ఇట్లా ఒక సెటిల్డ్గా ఎందుకు వెళ్తున్నా నాకు తెలుసు ఏదో రోజు వస్తుంది డెఫినెట్లీ. ఆ వచ్చే వరకు కొంత నిజాయితీగా పనిచేద్దాం. నిజాయితీ అది ఇవ్వడం ఎలా ఇచ్చిందంటే నాకు ఇప్పుడు ఒక ఏమంటాం అక్షయ పాత్ర లాగా వచ్చింది ఇప్పుడు, అంతే. ఆ సాంగ్ సిచ్యువేషన్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా కావాలన్నారు సాంగ్స్? సో నాకు కథ ముందు ఐడియా ఉంది కాబట్టి టీనేజర్స్ అండి ఇద్దరు, దాంట్లో టీనేజర్స్. మీరు పాట అంతా చూస్తే తెలియని పదాలు ఏమి ఉండవు. ఒకసారి ఆ పాట ఒకసారి ఫస్ట్ పల్లవి పాడి ఆ పాట మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పండి. డెఫినెట్లీ. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత అరెరే, చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత అరెరే, కళ్ళు 2 పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు, కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. అదండి. సింగర్ మీరు సింగర్ కూడా ఉన్నాడు కదా, సూపర్ వాయిస్. ఇక పాట విషయానికి వస్తే ఇద్దరు టీనేజర్స్కి తెలిసిన పదాలే వాడాలి. చెక్ లిస్ట్ పెట్టుకున్నాను నేను జగదీష్. కథంతా ఐడియా ఉంది, ఏం రాయాలి ఏం రాయకూడదు. ఈ పాట రాస్తే ఖచ్చితంగా జనాలకి మనం ఇవి రాస్తే జనాలు మెచ్చుకుంటారనే విధంగానే రాయాలి. సో ఇలా ముందు కొన్ని ఎక్సర్సైజ్ చేసుకున్నాను. నాకు కథ అంతా తెలుసు, నాకు పదే పదే మాట్లాడుకుంటున్నాం కథ గురించి, సిచ్యువేషన్ గురించి. ట్యూన్ అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ నేను మన ఈ పాట కొట్టబోతున్నాను నమ్మింది ట్యూన్ రాగానే. విజయ్ బ్రో అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. అప్పుడు నాకు కాన్ఫిడెంట్ బిల్డప్ అయింది. ఓకే అని అక్కడ మొదలై ఒక టీనేజర్స్, నాట్ ఓన్లీ టీనేజర్స్, ఈ పాట వింటే ప్రతి ఒక్కడు వాడి పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి ఆ ప్రేమను అనుభవించి రావాలి మళ్ళీ ఒకసారి. ప్రతి ఒక్కడికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో అక్కడ అమ్మాయి ఏమో జాబిలే, అమ్మాయి పేరు, వీడు చందు. సో క్యారెక్టర్స్ పెట్టుకుంటూ వాళ్ళ మధ్యలో లవ్ ఎంత అంటే ఎంత టెండర్గా ఉండాలి. వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత, అంటే ఇంత ప్రేమ నా మీద పోస్తే నేను మోస్తానని వాడంటే, చిన్ని గుండె ఉన్నది ఎంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత. చిన్న చిన్న గుండెలు చిన్న చిన్న ప్రాణాలు మావి, ప్రేమేమో ఇంత పెద్దగా ఉన్న ఆకాశం అంతా మేము ఎలా మోయాలి, కళ్ళు 2 పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ఇది అందరికీ తెలుసు, చూపులను ఎక్స్చేంజ్ అవుతాయి ప్రేమలోని, కానీ చెప్పడం పొయిటిక్గా చెప్పడం. పుస్తకాలే కళ్ళు, మన చూపులే భాష, దీనికి ఎందుకు ఇంకో భాష అవసరం లేదు. ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు. వాళ్ళ పిల్లలు ముందు ఇలాంటిది ఒక వ్యవహారం లేదు మన మధ్య. కొత్త కొత్త కారణాలు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయి ఏమో మేడ మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది, వీడేమో ఇంటి ముందు ఎక్కడో మాట్లాడుకుంటుంది. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు అంటే వాడు ఇలా నవ్వుతాడు, ఆ అమ్మాయి ఏమో మంగపతిని చూసిన తర్వాత అలా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్త కొత్త ఓనమాలు నేర్చుకుంటున్నారు. సో వీళ్ళు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలు, ప్రేమ కోసం ఇన్ని చేశారు కదా, మనకు కూడా అలాంటిదే జరుగుద్దేమో అనేది పల్లవిలో చెప్పాం. చరణాల్లోకి వెళ్తే అప్పుడు చెప్తారు వీళ్ళిద్దరూ ర్యాండమ్గా తిరుగుతూ ఉంటారు, లవ్లో పడిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వల్గారిటీ ఉండదు మన పాటలో. అచ్చమైన తెలుగు పాట రాయాలని ఫిక్స్ అయ్యాం. ఆకాశం తాకాలి అని ఉందా నాతోరా చూపిస్తా ఆ సరదా,
నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. ఒకరికొకరు కౌంటర్ అన్నమాట. అంటే ఇద్దరు ఎంత మీరు ఒక సినిమా చెప్పే కథని ఒక పాటలో చెప్పే ప్రయత్నం చేశాం. ఆకాశం తాకాలి అని ఉందా, నాతోరా చూపిస్తా ఆ సరదా ఎలా ఉంటుంది, రెక్కలిచ్చి తీసుకెళ్తా నిన్ను, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా, నేలంతా చుట్టడానికి ఇంకా అవసరం లేదు, మబ్బులన్నీ కొమ్మలై పూలవాన పంపితే దాని పేరు ప్రేమలే దాని ఊరు మనవులే, ఏ మనసును ఏ మడగకు ఏ రుజువుని, మబ్బులే కొమ్మలై వానను కురిపిస్తే చినుకులు కాదు అవి పూలు, మన పైన ఒక పూల వాన పడుతుంది. ప్రేమ గురించి ఏదైనా రుజువు అడిగితే ఏమీ లేదు, ప్రేమలో ఉండటమే రుజువు, దానికి మళ్ళీ ప్రత్యేకంగా ప్రేమలో ఉన్నామని రుజువు చేయాల్సిన పని లేదు అని టెండర్గా పాడుకుంటూ వెళ్తారు. సెకండ్ చరణంలో ఉంటుంది, ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లో అయిపోతే పాదాలు, ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. చూడండి ఎంత జుగల్బందీ ఉంటుందో. దూరాలు అవసరం లేదు వాళ్ళకి, ఎంత దూరం ఉన్నా అవసరం లేదు. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లో అయిపోతే పాదాలు, పాదాలకు రెక్కలు వస్తే మీరు ఎక్కడున్నా మనం ఆ ప్రేమ అనేది మనం దగ్గర తీర్చుకుంటుంది. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. ఊహను మించిన విమానం ఏముంది, ఎక్కడికైనా ఊహించుకోవచ్చు, మనల్ని బంధించే దారాలు లేవు. ఆ నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే, జాబిలి ఇటు చేరిన పొరపాటునని. నింగిలోని చుక్కలని ఇక్కడికి ఎందుకు వచ్చాయి అంటే ఆ పిల్ల జాబిలి పేరు, అమ్మాయి పేరు. అంటే నువ్వు చందమామ నువ్వే ఒక చందమామ అనుకోనేమో చుక్కలని ఇక్కడికి వచ్చి ఉన్నాయి. సో ఇది ఒక పోయిటిక్ సెన్స్ అనమాట. జాబిలి ఇటు చేరిన పొరపాటుగా జాబిలి ఇటు వచ్చిందేమో నేలకి, అందుకే చుక్కలన్నీ ఇక్కడంత వెలుగు నింపుతున్నాయి అని చెప్పి మళ్ళీ కథలు ఎన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు. అంటే ఇలాంటి ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదు అంటూ ఉంటాం కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ అండ్ లవ్ ఇన్ వార్ అని. సో అలాంటిది ఒక చెప్పే ప్రయత్నం. కవితలు రాశారు, కాలాలు దాటారంటే కాలాలు దాటడం మీన్స్ ఎదురు చూడాలి ఒక ప్రేమ పొందాలంటే. మనం పాతకాలం ఇప్పుడు రోమియో జూలియట్ అని వాళ్ళ వింటుంటాం కదా, ఎన్ని కాలాలు మారినా ప్రేమ అనే ఒక ఎలిమెంట్ ఎంత రాసినా ఏదో రాయటానికి ఉంటుంది అని మళ్ళీ ఒకసారి ఈ కోర్టు పాట ప్రూవ్ చేసింది. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీ. తెలుగు పాట 16 తెలుగు పాట. నాకు గర్వంగా ఉన్న ఫీల్ ఏంటంటే ఇలాంటి ఒక జుగల్బందీ ఉన్న టైంలో వీడెవడో ఒక తెలుగు, నాకు వచ్చిన అప్రిషియేషన్లో చాలామంది చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది, అసలు సిసలైన తెలుగు పాట రాస్తే బ్రహ్మరథం పడతారయ్యా, మీకు అర్థం కావట్లా, ఏదో చేసి చేయకూడదు, పాటను చెడగొట్టద్దు, నువ్వు ఆ పని చేసినందుకు నాకు చాలా సంతోషం ఉందని ఎంతమంది చెప్పారు. పొద్దున కూడా ఒక పెద్దాయన ఫోన్ చేసి, నువ్వు పాట రాసేది మామూలు పాట కాదు అంటే, అన్ని పాటలాగే ఈ పాట రాశా, కాకపోతే ప్రేమ ఎక్కువ, నా ఫ్రెండ్ సినిమా, నానిగారి ప్రొడ్యూసరు, నాకు ఒక అద్భుతమైన ట్యూన్ దొరికింది, రాయటానికి నాకు ఏదో స్పేస్ ఉంది అని నేను కొంచెం పర్సనల్గా ప్రేమించా పాటని. దానివల్ల మేబీ అది బాగా రాయచ్చు, అన్ని పాటలు పడ్డా కష్టమే పడ్డా. సో ఆ తెలుగు పాట నాకు మేము అనుకున్నదే, తెలుగు పాట రాద్దాం, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా ఉండొద్దు, ఒక వల్గర్ మీనింగ్ కూడా ఉండొద్దు. సో అట్లాగే మా కొరియోగ్రాఫర్ కూడా అట్లాగే డిజైన్ చేశాడు, ఒక్క వల్గారిటీ ఉండదు పాటలు. ఇది ఇంకొక 10 తరాల తర్వాత అయినా, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఇంకో 10 తరాల తర్వాత అయినా ఇలాంటి ఒక పాట వచ్చింది నా కెరీర్లో అంటే గర్వంగా చెప్పుకోండి. సినిమా పాటల రచయిత అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. గర్ల్ ఫ్రెండ్ కోసం రాశారు ఎప్పుడైనా పాట? గర్ల్ ఫ్రెండ్స్ అనేది అప్పుడు అది అప్పట్లో మరి అలా స్టార్ట్ చేశారా? పోయిటరీ రాసేవాడిని, నా కోసం అనే కాదు, ఫ్రెండ్స్ అందరికి చిన్న చిన్న వ్యవహారాలు ఉంటాయి కదా, పోయిటరీ రాసేవాడిని. ఓకే, వాళ్ళకి రాసిచ్చేవాళ్ళం అనమాట. సో అట్లా అది ఆ పోయిటరీ నుండి ఒక చిన్న పాట, ఆ పాట నుండి సినిమా పాట నుండి ఒక కెరియరే సినిమా పాట అయితే ఎలా ఉంటుంది. కోర్ట్ మూవీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ప్రౌడ్ అండి, ఐ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్ రామ్ జగదీష్. నాకు తెలుసు ఆయన క్యాలిబర్ ఏంటి, తన ఏదైతే చెప్పాడో నాకు నరేషన్లో అదే తీశాడు సినిమా. అంత కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. చూడండి ఎంత గట్సీ డిజైన్. మనం ఫస్ట్ సినిమా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటాం, ఒక రామ్ కామ్ చేద్దామా, ఒక కమర్షియల్ సినిమా చేద్దామని. ఇతన్ని చేసింది కమర్షియల్ సినిమానే, కానీ నానిగారు నమ్మారు ఇది కమర్షియల్ సినిమాని. సో నానిగారి నమ్మకం, ప్రియదర్శి నమ్మకం, సో ఆ కన్విక్షన్ కావాలండి డైరెక్టర్కి. నేను ఇది తీయగలుగుతాను, సక్సెస్ కొట్టగలుగుతానని నమ్మి ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ రోజున టాక్ ఆఫ్ ద టౌన్. అతనికి ఒక్కడికే సక్సెస్ ఇవ్వాల, పనిచేసిన టెక్నీషియన్స్కి, పనిచేసిన ఆర్టిస్టులకి, ఆ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి పేరు వచ్చింది. ఓకే, రైట్. అంటే సినిమా బాగున్నప్పటికీ కూడా జనరల్గా కొంతమందికి మంగపతి క్యారెక్టర్ తప్పేంటి, మంగపతి క్యారెక్టర్ నిజంగా ఎవరైనా విలేజ్లో కానీ ఇక్కడ కూడా చాలామంది అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి కానీ అమ్మాయిల జాగ్రత్త గురించి అలాగే ఆలోచిస్తారు, అందులో తప్పులేదు. అండ్ ఇంకా ఎంత జరిగినా సినిమా అంత జరిగినా కానీ ఎండ్కి మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు. సో అంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం తప్పులేదు
అనేది ప్రూవ్ చేశారు అనే కామెంట్స్ కూడా సినిమా వచ్చినాయి. ఈజ్ ఆల్ అబౌట్ కమర్షియల్ ఫార్మాట్ అండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మంగపతి మేము తప్పని ప్రూవ్ చేయలేదు. మంగపతి రైటే అని చెప్పాం. ఫస్ట్ మీరు క్యారెక్టర్ ఆర్క్ చూస్తే మంగపతిని కరెక్టే అని చెప్పాం. ఫస్ట్ మంగపతి ఎక్కడ తప్పయ్యాడు? తన ఈగోకు పోయి చిన్నగా ఉన్న విషయాన్ని రెచ్చగొట్టి తను గెలవడం కోసం గ్రడ్జ్ పెట్టుకొని ఒక క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అక్కడ మంగపతి తప్పు. మనమేమి సినిమాలో మీరు కొంతమంది అదే చెప్పి కొంతమందికి ఏంటంటే అన్నంలో అన్నీ వేసినా చెత్తకు వాటి మీదే ఉంటుంది. అన్నంలో అన్ని ప్లేట్లు అన్నీ ఉంటాయి, అన్నీ పెడతాం, కానీ వాళ్ళు ఏదో ఆ చెత్త మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి. సో వాళ్ళు ఏంటంటే గుడ్డు మీద ఈకలు చేసే కార్యక్రమం ఇది. మంగపతిని మనం తప్పని చెప్పాలి. మంగపతి కరెక్ట్. యాక్చువల్గా మంగపతి చేసే తప్పు ఏంటంటే అతను పర్సనల్గా తీసుకొని ఈగోకి పోయాడు, నేను గెలవాలి అనే దానికోసం ఎంత దూరం అయినా పోతాడు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్లో మనం కలవకపోవడం అనేది, ఒకవేళ కలవలేదు అనుకోండి, అప్పుడు తిడతారు జనాలకి ఏది ఇచ్చినా ఈ పర్టికులర్ ఈ 10% రేషియో గురించి మాట్లాడుతున్నా. ఈ రోజున సినిమా సక్సెస్ ఏంటంటే ఆ 90% వల్లే. వాళ్ళందరూ స్వాగతించారుగా, మాకు బ్రహ్మరథం పడుతున్నారు కదా. మిగతా 10% ఏంటంటే ఒకవేళ క్యారెక్టర్ ఆ ఎండ్ కాకుండా ఇంకోటి ఇచ్చామనుకోండి, ఏమిటి బుర్ర లేదా ఏంటి, అంత సక్సెస్ఫుల్ అయింది కదా, అది పెట్టొచ్చు కదా అంటారు. సో ఎప్పుడు ఆ 10% వదిలేయాలండి. నేను ఇప్పుడు నాకు కూడా ఈ పాటలో రాసినప్పుడు ఏంటి ఇప్పుడు ఈ పాట ద్వారా నువ్వేం చెప్తున్నావు, లేచిపోమని చెప్తున్నాను. లేచిపోని ఎవరు చెప్పడండి. పాటను పాటలాగే చూడాలి, సినిమాని సినిమాలాగే చూడాలి. ఎప్పుడైతే మళ్ళీ ఈ చెప్పే ప్రబుద్ధులు ఉంటారు కదా కొంతమంది, వాడి జీవితంలో ఒక్క చోటు కూడా ఒక్క మాట గురించి పర్టికులర్ ఉండరండి. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఇది నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. అలా కొంతమంది పెట్టిన వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళు వెళ్ళి చూస్తే అన్ని చిల్లర కామెంట్స్, చిల్లర వ్యవహారాలే ఉన్నాయి వాళ్ళవన్నీ. సో వాళ్ళు ఏంటంటే గోడ మీద పిల్లులు, ఎటు సందర్భం ఉంటే అటు దూకుతారు. సో నేను ఎండ్ ఆఫ్ ద చెప్పాలంటే ఏంటంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కమర్షియల్ ఫార్మాట్. సినిమా అనే ఒక శుభం అని రాయటానికి ముందు మనం శుభం ఇవ్వాలి సినిమాకి. సో అక్కడ మనం వాడు వెళ్ళి కౌగిలించుకున్నంత మాత్రం తప్పు కాదండి. అది వాడు బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు స్కూల్కి, ఆ అమ్మాయి బ్యాగ్ వేసుకొని వెళ్తుంది స్కూల్కి, అంటే దే ఆర్ గోయింగ్ టు లీడ్ ద లైఫ్. అది అర్థం చేసుకోవాలండి మనం. అక్కడే మన మెచ్యూరిటీ, మన తాలూకు క్యారెక్టర్ బయటపడుద్ది. కౌగిలించుకోగానే వాడు ఒక ఏడుపుతో ఏడుస్తుంది, వాళ్ళ నాన్నని కూడా కౌగిలించుకొని వచ్చాడు. మనం అబ్జర్వ్ చేయాలి, ఆర్క్ ఉంటుంది సినిమాకి. వాడు డబ్బులు ఇస్తానంటే వద్దు నాన్న, వాడికి ఒక పెద్దరికం వస్తుంది, వాడు కౌగిలించుకున్నాడు, ఒక ఏడుపు ఏడ్చాడు. ఆ తర్వాత వచ్చి అమ్మాయిని అది కౌగిలింత అనేది వల్గారిటీ కాదండి. నేను ఒక బాధ్యత ఇక్కడ ఉండే, అది డైరెక్టర్ తాలూకు భావోద్వేగం. ఎందుకంటే నాకు కథ తెలుసు కాబట్టి. అక్కడ నుండి వాళ్ళు ఖచ్చితంగా ఒక మెచ్యూర్డ్ పొజిషన్కి వెళ్ళి బాగుంటారని ఆశించాలి. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అదేనండి బాధ. సినిమా అనేది సినిమాలాగే చూడాలి. రైట్. సో ఏంటి మరి నెక్స్ట్, ఎంత సక్సెస్ అయింది సాంగ్, సో ఇప్పుడు మీకోసం మీ పేరు కూడా అంతా సెర్చ్ చేస్తున్నారు ఎవరి అని. నెక్స్ట్ మరి ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా, బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా? ఓకే, డెఫినెట్లీ చాలా వండర్ఫుల్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్. యాక్చువల్గా ఎన్ని సినిమాలు వస్తున్నాయి అంటే ఇంకా బాధ్యత పెరిగిందని చెప్పాలి అంతే. ఇంకా మంచి మంచి పాటలు రాసి లైక్ మళ్ళీ ఏదో రోజు పెద్ద ఇంటర్వ్యూ చేయాలి ఆర్టీవీలో మళ్ళీ. సో అంతే పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి, క్రేజీ. నేను ఏదైతే లైమ్ లైట్లో ఉన్న ప్రాజెక్ట్స్ అని చేద్దాం అనుకుంటున్నాను, అలాంటి ఒక వైపుగానే ఉంది దారి అంతా. ఓకే, రైట్. సో ఎనీవేస్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ఇటువంటి ఎన్నో మంచి పాటలు రాసి మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.